ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. స్నేహితులారా, సరైన సమయం వచ్చినప్పుడు చిన్న ప్రారంభం కూడా అతిపెద్ద విజయానికి కారణమవుతుంది అని అంటారు కదా. ఒకవేళ మీ జాతకంలో శుభగ్రహాల క్రియాశీలంగా ఉంటే రాబోయే కాలంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. అనగా ఈ వీడియోని పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చూడండి. దీనిలో ఉన్న ప్రతి విషయము కూడా చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల నుండి 4 రోజుల వరకు మీ జీవితంలో ఒక చాలా పెద్ద సంఘటన జరగబోతుంది. చూడండి, ఇక్కడి నుండి మీపై కుబేర దేవుడు, విఘ్నహర్త గణేశుడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీమాత మరియు హనుమంతుడు కర్ణ చూపించబోతున్నారు. దీని వల్ల అపారమైన ధనయోగం మీ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. ఒకవేళ ఈ సంకేతం మీ జీవితంలో ప్రకటితమైతే అదృష్టం మారిపోవచ్చు, జీవితం మారిపోవచ్చు. ఏది జరిగినా సరే జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఎందుకంటే చరిత్రలోనే మొదటిసారిగా కొన్ని ఇలాంటి అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీటిని మీరు ఎంత అనుకున్నా మర్చిపోలేరు. అనుకోండి, మీ జీవితం ఏదైతే ఉందో అది పూర్తిగా మారిపోతుంది. ఆ విశేష ధనలాభం మీకోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు గణేశుడు మరియు లక్ష్మీమాత, కాళికామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై లక్ష్మీమాత, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో అనుకోని శుభ పరిణామాలు ఏర్పడతాయి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. స్నేహితులారా, ఒకవేళ ఈ వీడియో మీ వద్దకు ఏ విధంగానైనా వచ్చి ఉంటే ఈ రోజున దీన్ని కేవలం యాదృచ్ఛికమని అనుకోకండి. చాలా సార్లు విశ్వం ఎప్పుడు సంకేతాలు ఇస్తుంది, వాటిని మనం గుర్తించలేకపోతాం. ఈ రోజు సాధారణ రోజు కానే కాదు, కేవలం మీ జీవితంలోకి రాబోతున్న ఒక చాలా పెద్ద అద్భుతమైన మార్పుకు తెలిపే భవిష్యవాణి. చూడండి, మీకోసం అపారమైన ధనయోగం ఎదురు చూస్తుందనే సంభావన ఉంది. ఇది మీ జాతకంలో ధనాభివృద్ధి మరియు అవకాశాల యోగాన్ని తయారు చేయవచ్చు. మీ జీవితం ఇప్పుడు మారబోతుంది. అలాగే గ్రహాల సంచారం యొక్క సంకేతం చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే చివరి వరకు ఈ వీడియోను చూస్తారో చివరిలో ఒక సరళమైన ఉపాయం కూడా చెప్పాము, ఒక రహస్యం గురించి చెప్పాము. దాన్ని శ్రద్ధ మరియు సానుకూల ఆలోచనలతో అవలంబిస్తే మీ జీవితంలో అతిపెద్ద మలుపుగా అదే నిరూపించబడుతుంది. కానీ ఈ వీడియో ద్వారా మేము మీకు కొన్ని సంకేతాల గురించి చెప్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క సంకేతాన్ని మీరు శ్రద్ధగా వినాలి మరియు వీడియోని ప్రశాంతంగా పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. మరి స్నేహితులారా, చూడండి, మొదటి సంకేతం మీకు ఈ సమయంలో గురువు మరియు శుక్ర శుభప్రభావం. అవును స్నేహితులారా, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే గురువు ధనస్థానంపై శుభదృష్టి సారిస్తాడో, దానితో పాటు శుక్రుడు అదృష్టానికి తోడ్పడతాడో అప్పుడు అకస్మాత్తుగా కొత్త అవకాశాలు లభించడం ప్రారంభిస్తాయి. మరి ఈ అవకాశాలు ఏవి చిన్నవి కావు, చాలా పెద్ద పెద్ద అవకాశాలు ఉంటాయి. అనగా ఉద్యోగం, వ్యాపార పెట్టుబడి లేదా ఆగిపోయిన డబ్బు లేదా ఏదైనా పెద్ద పని రూపంలో ముందుకు రావచ్చు. సమయం చాలా తక్కువ ఉంది. అసలు మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పు రాబోతున్నాయో దాని గురించి నేను మీకు ముందుగా చెప్పబోతున్నాను. అందుకే ఈ విశ్వంలోని శక్తులు, గణేశుడు, విష్ణు భగవానుడు, లక్ష్మీమాత పూర్తిగా ఏకమయ్యారు మరియు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి పూనుకున్నారు. ఏది జరిగినా చాలా అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. నెమ్మదిగానే కావచ్చు, కానీ మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ రోజు ఈ ముఖ్యమైన వీడియో మీరు వదలకుండా చూడండి మరియు పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయంటే కలియుగంలో మొదటిసారిగా కనిపిస్తాయి. ఒకవేళ గడిచిన కొన్ని రోజుల నుండి మీకు పదే పదే శుభ సంకేతాలు లభిస్తూ ఉంటే స్నేహితులారా, దీని అర్థం పాత ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. ఈ మంచి సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ప్రజల తోడ్పాటు లభించడం ప్రారంభిస్తుంది. దీనికి సానుకూల సమయం యొక్క సంకేతంగా భావించవచ్చు. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద సానుకూల సంఘటనలు జరిగాయి. ఎందుకంటే అంతరిక్షంలో అకస్మాత్తుగా చాలా పెద్ద గ్రహ సంచారాలు జరిగాయి. దీని ప్రత్యక్ష ప్రభావం మీ జీవితంపై ఉంటుంది మరియు మీకు పెద్ద శుభవార్త లభిస్తుంది. మీ పేరు మీద పెద్ద అదృష్టం కూడా కలగబోతుంది. ఒకేసారి అనేక పెద్ద సంఘటనలు జరుగుతాయి. అందుకే ఇప్పుడు చెప్పబోయే భవిష్యవాణి మీరు తేలిగ్గా తీసుకోకండి. అలాగే మేము చెప్పే రహస్యాన్ని, పరిహారాలని పూర్తిగా పాటించండి. స్నేహితులారా, రెండో సంకేతం ఏంటి అంటే శని యొక్క కర్మఫలం. అంటే చాలా మంది శని చూసి భయపడతారు. ఈ మాట నిజమే, కానీ శని ప్రసన్నుడైనప్పుడు స్నేహితులారా శ్రమకు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాడంటే దాన్ని ఊహించలేము. అంటే రాత్రికి రాత్రి ధనవంతులను చేయవచ్చు, విశేష సంపదలు మిమ్మల్ని ఉంచుతారు మరియు గొప్ప లాభం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కర్మఫల దేవుడైన శనిదేవుడు, విఘ్నహర్త గణేశుడు, విష్ణు భగవానుడు, లక్ష్మీమాత ప్రసన్నులయ్యారు. అందుకే మీరు భయపడకూడదు. నిజాయితీని వదిలిపెట్టలేదు కదా, ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఎవరి హక్కును లాక్కోలేదు, నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. రాబోయే కాలంలో మీ కష్టాన్ని ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ
సమయం ధనం కంటే ఎక్కువ గౌరవం మరియు స్థిరమైన విజయాన్ని కూడా ఇవ్వగలదు. చూడండి, ఈ సమయంలో కుబేర దేవుడు, మహారాజు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ప్రసన్నులయ్యారు. ఆయన స్వయంగా ఖజానా దేవుడు. అంతటి పెద్ద శక్తులు మీపై ప్రసన్నులైనప్పుడు ఎక్కడో ఒక మీ కళ నిజమై తీరుతుంది. మీ అసంపూర్ణ పనులు పూర్తవుతాయి. మనకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. భగవంతుడు అతనిపైనే ప్రసన్నుడవుతాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా తమ జీవితంలో ముందుకు సాగాలని అనుకుంటారో, మీ కర్మలు, మీ పూర్వీకుల కర్మలు భగవంతుడికి చాలా బాగా తెలుసు. దీని వల్ల మీరు ముందుకు సాగుతారు మరియు మీకు అన్ని వైపుల నుండి గౌరవం కూడా లభించబోతుంది. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీకు చాలా ప్రత్యేక మరియు ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తున్నాము. దానిని విని మీ కళ్ళ నుండి సంతోష బాష్పాలు కారడం ప్రారంభిస్తాయి. కానీ మీ పని మధ్య ఎవరైనా మిమ్మల్ని వేధిస్తుంటే లేదా మీ మనసులో ఏదైనా సవ్యంగా లేదని నడుస్తుంటే, ఈ సమయం మీ మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన సమయం. అతిగా ఆలోచించడం మరియు మానసిక కృంగుబాటు నుండి బయటికి రావాల్సిన సమయం. మరియు కొద్దిగా వ్యాయామంతో పాటు భక్తి భావంలో మునిగిపోవలసిన సమయం. చూడండి, పదే పదే ఇంత మంచి సమయం మీకోసం రాదు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మూడవ సంకేతం మేము మీకు చెప్తున్నాము. అది మీ ముఖంపై సంతోషాన్ని తెస్తుంది. అంటే మూడవ సంకేతం రాహుకేతుల మార్పు. అవును, రాహుకేతులు ఎప్పుడు అనుకూల స్థితిలోకి వస్తారో అప్పుడు అకస్మాత్తుగా జీవిత దిశ మారడం ప్రారంభిస్తుంది. ఏదైనా కొత్త గుర్తింపు లేదా పెద్ద అవకాశాలు, చివరికి విదేశాలకు సంబంధించిన పని, అంతర్జాతీయాల విజయం వస్తాయి. కొత్త వ్యాపార యోగం కూడా ఏర్పడుతుంది. చూడండి స్నేహితులారా, ఈ సమయంలో మీరు మీ నిర్ణయాలను కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే సరైన నిర్ణయం మీ పురోగతిని పదింతలు పెంచుతుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ మీ జీవితంలోకి ధనం రావడం ప్రారంభిస్తే అహంకారం చేయకూడదు. కొద్దిగా వినయంగా ఉండాలి. ధనం అప్పుడే నిలుస్తుంది. దానికి తోడు కొద్దిగా వినయం మరియు సదాచారం కూడా ఉన్నప్పుడు మేము మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నామో మీరు అర్థం చేసుకుంటారు. ఇది మాకు చాలా మంచి సమయం. కానీ మీరు ఎవరిని అవమానించకూడదు. చిన్నవారైనా పెద్దవారైనా వయోవృద్ధులైనా అందరినీ గౌరవించడం మీ కర్తవ్యం. దీనివల్లే దేవీ దేవతలు ప్రసన్నులవుతారు. తల్లిదండ్రులు మరియు గురువులను మీరు అత్యధికంగా గౌరవించాలి. స్నేహితులారా, ఆదాయంలో ఒక చిన్న భాగం అనగా మీరు రోజుకి ఒక 500 సంపాదిస్తే కొందరు 5,000 సంపాదిస్తారు. కాబట్టి 500 సంపాదించేవారు కనీసం 20 రూపాయలు దానం చేయవచ్చు లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి ఇవ్వవచ్చు. ఇది కర్మలను బాగు చేస్తుంది. 5,000 సంపాదించేవారు అనుకుంటే 50 రూపాయలు దానంలో ఇవ్వవచ్చు. దీనివల్ల భగవంతుడు, గణేశుడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీమాత అత్యంత ప్రసన్నులవుతారు. శ్రమ మరియు నిజాయితీ ఎప్పుడు వదలకుండా ఉండండి. దాని తర్వాతే చూడండి ఎలాంటి విజయం లభిస్తుందో. ప్రపంచం మొత్తం మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతుంది. మీరు నిరంతర శ్రమను కొనసాగిస్తారు. మరి స్నేహితులారా, కానీ ఈ సమయంలో కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి. వీటిని మీరు తప్పకుండా పాటించాలి. మరియు లక్ష్మీదేవి, విష్ణు భగవానుడు, గణేశుడు ముందు నెయ్యి దీపం వెలిగించి లేదా కుబేరుడి ఏదైనా మంచి మంత్రాన్ని కూడా మీరు జపించండి. లేదా మీరు అనుకుంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించండి. దీనితో పాటు మీ కర్మలను బాగు చేసుకోండి. ఎందుకంటే జ్యోతిష సభ్యవతల ప్రకారం ఏ వ్యక్తి అయితే కర్మలను బాగు చేసుకుంటారో విజయం అతని పాదాలను ముద్దాడుతుంది. ఇప్పుడు మీ శ్రమకి ప్రతిఫలం లభించబోతుంది. మీ ప్రయత్నాలు సఫలం కాబోతున్నాయి. స్నేహితులారా, గుర్తుంచుకోండి, విశేష సంపద అప్పుడే వస్తుంది ఎప్పుడైతే మీరు దానికి తగినట్లుగా సమర్థులవుతారో. మీ మానసిక స్థితి అలా అనుకూలకంగా ఉండి వ్యక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే జీవితం మారిపోవచ్చు. మీ మనసులో నిజంగానే మా జీవితం మారిపోతుందా అని మీకు అనిపించి ఉండవచ్చు. అవును, రాబోయే కాలంలో మీ జీవితంలో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సానుకూలంగా ఉండండి, శ్రమిస్తూ ఉండండి మరియు ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి. ఈశ్వరుడు, గణేశుడు, విష్ణు భగవానుడు మీ జీవితంలో సుఖం, సమృద్ధి, పురోగతికి కొత్త అవకాశాలు సృష్టించబోతున్నారు. కానీ స్నేహితులారా, కొందరు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈ సమయంలో మిమ్మల్ని పదే పదే సంకటంలో, ఇబ్బందులు నెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ ఎదుగుదల వారికి ఏమాత్రం జీర్ణం అవడం లేదు. మీరు మీ జీవితంలో కొద్దిగా సంతోషపడిన ఆ వ్యక్తి దృష్టి మీపై పడిపోతుంది. ఆపై మీరు మీ జీవితంలో వ్యక్తిగత సమస్యలో చిక్కుకుపోతున్నారు. కానీ దృష్టి దోషం కోసం కొన్ని ఉపాయాలు ఉన్నాయి. మీరు దాన్ని ఉపయోగిస్తే మీ శత్రువుల దృష్టి నుండి చాలా వరకు తప్పించుకోవచ్చు. మరి మీ జీవితంలో ముందుకు సాగవచ్చు. స్నేహితులారా, మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మన పంచాంగం ప్రకారం, శాస్త్రం ప్రకారం ఎలాంటి దిష్టి దోషాలు తీస్తామో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా సాంప్రదాయబద్ధంగా పాటించే అతి శక్తివంతమైన దిష్టి పరిహారం. మొదట కళ్ళు ఉప్పు మరియు ఎండిమిర్చి దిష్టి పరిహారం. మన ఇళ్లలో సాధారణంగా అందరూ చేసే అతి ముఖ్యమైన మరియు తక్షణ ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఇది. మీ చేతిలో గుప్పెడు కళ్ళుప్పు, 3 లేదా 5 పొడవైన ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, ఆవాలు తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తి లేదా చిన్న పిల్లల తల చుట్టూ
కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు దిష్టి తీయాలి. ఆ తర్వాత దాన్ని మండుతున్న బొగ్గుల్లో నిప్పుల్లో వేయడం లేదా ప్రవహించే నీటిలో కలపడం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి కంటి దిష్టి అయినా సరే, నరదృష్టి దోషమైనా సరే వెంటనే తొలగిపోయి శరీరం తేలిక పడుతుంది. రెండవది ఎర్రనీళ్ల దిష్టి పరిహారం మరియు నిమ్మకాయల కట్టు. విశేషంగా వ్యాపార ప్రదేశాల్లో, కొన్ని ఇళ్లలో లేదా శుభకార్యాలు జరిగేటప్పుడు దిష్టి దోషం పోవడానికి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు లేదా సున్నం కలపాలి. అలా కలిపిన వెంటనే ఆ నీళ్లు ఎర్రటి రక్తం రంగులోకి మారిపోతాయి. ఆ ఎర్రటి నీళ్లతో ఇంటికి, వ్యాపార స్థలానికి లేదా వ్యక్తులకు దిష్టి తీసి వీధి రోడ్డు అనగా 3 దారుల కుండలిలో పారబోయడం మన విశేష సాంప్రదాయం. అలాగే నిమ్మకాయలను సగానికి కోసి కుంకుమ పూసి గుమ్మానికి ఇరుపక్కల కట్టడం వల్ల చెడు శక్తి లోపలికి రాకుండా నిరోధించబడుతుంది. మరియు బూడిద గుమ్మడికాయ మరియు పచ్చబొట్టు దిష్టి యంత్రం. ఇంటికి లేదా వ్యాపారానికి పెద్దల చూపు, నలుగురి కంటి దిష్టి తగలకుండా గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టడం, రావి ఆకుపై లేదా తమలపాకుపై దిష్టి చుక్క పెట్టడం మన పంచాంగ మరియు జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన అతిపెద్ద పరిహారం. గుమ్మడికాయ బయట నుండి వచ్చే సమస్త ప్రతికూల శక్తులను, దిష్టి దోషాలను తనలోని పీల్చుకొని ఇంటికి రక్షా కవచంలా పనిచేస్తుంది. చూడండి, ఈ రోజుల్లో ఎవరో ఒకరి దృష్టి మన ప్రగతిపై, మన శరీరంపై, మన జీవన శైలిపై పడుతుంది. కానీ చాలా మంది దీన్ని గమనించరు, గుర్తించరు మరియు అనారోగ్యంతో పడతారు. కానీ మీరు హనుమంతుడు, విఘ్నహర్త గణేశుడు, విష్ణు భగవానుడు, లక్ష్మీమాత పూజా పాఠాలు చేస్తే, హనుమంతుడిపై నమ్మకం ఉంచితే మీ శత్రువులు ఎంత శ్రమించినా మిమ్మల్ని ఏమి చేయలేరు. ఎందుకంటే ఆయన సంకటహరుడు. దివ్య దేవతల నుండి మానవుల వరకు జంతువుల సంకటాలు కూడా హరిస్తాడు. కేవలం నిజమైన మనసుతో భగవంతుడిని గుర్తించుకోండి. భగవంతుడికి తోడ్పాటు ఎల్లప్పుడూ మీకు లభిస్తుంది. చూడండి స్నేహితులారా, ఈ సమయం జాతకంలో సూర్యుడు చాలా క్రేశలంగా కనిపిస్తున్నాడు అంటే రాజుగా మారే వైపు సూచన చేస్తున్నాడు. కొన్ని పెద్ద విజయాలు మీకు లభించబోతున్నాయి. పెద్ద ప్రదేశం నుండి మీకు ధన ప్రాప్తి కాబోతుంది. ఇలా జ్యోతిష శాస్త్ర సంకేతం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఏ తప్పు చేయకూడదు. మీ గుర్తింపుని నిర్మించుకోవాలి మరియు కష్టపడి పనిచేయాలి. స్నేహితులారా, ఇప్పుడు మీ వద్ద ఏదైతే సమయం మిగిలి ఉందో అది బంగారు సమయంగా మారబోతుంది. విలువైనది మిగిలి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోండి. మరి జీవితంలో ముందుకు సాగుతూ ఉండండి. ఎందుకంటే ఒక దానికి మించి ఒకటి శుభవార్త మీ జీవితంలోకి వచ్చి తీరుతాయి. మీకు ఏది కావాలో అనగా ప్రేమ, డబ్బు, గౌరవం, మర్యాదలు అన్ని లభిస్తాయి. విశ్వం, శక్తులు, గణేశుడు, విష్ణు భగవానుడు, లక్ష్మీమాత అన్ని వైపుల నుండి మీకు మద్దతు ఇస్తున్నారు. అందుకే మీరు వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి. ఈ సమయంలో ఏర్పడిన సమయం ఏదైతే ఉందో అది ఏ సాధారణ సమయం కాదు. మీ జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన సమయంలో ఒకటి. ఎక్కడైతే మీకు గౌరవం లభించదో, మర్యాద లభించదో అక్కడికి మీరు ఎప్పుడు వెళ్ళకూడదు. మరి ఇలాంటి వ్యక్తుల తోడు ఎప్పుడు ఉండకండి. ఎవరైతే మీతోనే ఉంటూ మోసం చేస్తారో, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ మీ వారు కాలేరు. ఎంత నటన వ్యక్తులైనా ఎప్పటికీ మీ వారు కారు. వారు ఎంత నటించినా సరే మరియు ఎవరైతే మీ వారో వారు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయరు. స్నేహితులారా, ఇక్కడ నుండి ముందుకు మేము మీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాము. మీ ఆరోగ్యం, ధనం, ప్రేమ విషయాల గురించి పూర్తిగా తెలుసుకోండి. వీటిని వినడం మరియు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే వీడియోను ఒంటరిగా మొదటి నుండి చివరి వరకు చూడండి. అయితే అంతకంటే ముందు ఎవరైతే ఈ సమయంలో దేవి అమ్మవారితో పాటు కుబేర దేవుడు, గణేశుడు, లక్ష్మీమాత మరియు 33 కోట్ల దేవీ దేవతల సేవ కోరుకుంటున్నారో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా అవును ఇవి నిజమే కదా అని అనిపిస్తే అవును అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఒక పదమే కాదు, ఆ భగవంతుడితో ఏకం చేసే విలువైన పదాలు. స్నేహితులారా, మేషరాశి వారు మీ దినచర్య మరియు వ్యక్తిగతంపై శ్రద్ధ వహించండి. ప్రయోజనకరమైన ఒప్పందాలు లేదా పరిచయాలు ఏర్పడవచ్చు. ఈ అవకాశాన్ని చేజారనివ్వకండి. మీ ప్రణాళికలను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచండి. ఒకరి సహాయంతో ఆస్తి సమస్య పరిష్కారం కావచ్చు. అలాగే పరిచయం లేని వ్యక్తిపై నమ్మకం ఉంచడం నష్టదాయకం కావచ్చు. పరిస్థితులు సరిగ్గా అర్థం చేసుకోండి మరియు బద్ధకం నుండి తప్పించుకోండి. విద్యార్థులు మరియు యువత పని విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే తర్వాత పశ్చాత్తాపడవలసి రావచ్చు. అవును, వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొంత విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమించాలి. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు డబ్బు తిరిగి వచ్చే స్థితిని కూడా స్పష్టం చేసుకోండి. ఎక్కువ పని ఉండడం వల్ల ఈ రోజున కార్యాల పని చేయవలసి రావచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ నిలిచి ఉంటుంది, కానీ ఇంటి వాతావరణం కూడా సంతోషకరంగా ఉంటుంది. అదే విధంగా స్నేహితులారా, విశ్రాంతి కోసం సమయం కేటాయించండి. భుజాల నొప్పులు, మెడనర నొప్పులు రావచ్చు. ఈ రోజున సాంప్రదాయం, నియమం మరియు సరైన మార్గదర్శకత్వంపై దృష్టి ఉంటుంది. ఇంట్లో సంస్కారాలు
మరియు కుటుంబ నియమాలపై చర్చ జరుగుతుంది. కుటుంబంలోని పెద్ద వ్యక్తి సలహా ప్రభావవంతంగా ఉంటుంది. డబ్బు సంబంధించిన సురక్షితమైన మార్గాలు ఎంచుకుంటారు. వ్యాపారంలో నిజాయితీ మరియు నియమాలను పాటించడం ముఖ్యం. ధార్మిక లేదా విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఆసక్తి పెరుగుతుంది మరియు విద్యారంగంలో బాధ్యత పెరుగుతుంది. సలహా మరియు శిక్షణ పనిలో గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కూడా నియమాల వల్ల ప్రయోజనం లభిస్తాయి. నిర్వహణలో విధానాలకు సంబంధించిన పని లభించవచ్చు. స్వతంత్ర నిపుణునికి స్థిరమైన క్లయింట్లు లభిస్తారు. కొత్త ఉద్యోగం ఏదైనా వ్యవస్థీకృత సంస్థలో కావచ్చు. అవును, ప్రేమ సంబంధాల తీవ్రత పెరుగుతుంది. సంబంధానికి కుటుంబ ఆమోదం లభింపజేసే ఆలోచన వస్తుంది. భాగస్వామి ఆలోచనలను విలువను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సుదీర్ఘ కాలంగా సాగుతున్న సంబంధాల్లో కట్టుబాట్లు పెరుగుతాయి. హడావిడి నటన కన్నా నమ్మకం మరియు స్థిరత్వంపై దృష్టి ఉంటుంది. అలాగే వెన్నుముక మరియు మోకాళ్లపై శ్రద్ధ వహించండి. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడం నివారించండి. క్రమబద్ధమైన దినచర్య మరియు యోగాల వల్ల శరీరంలో సులభతర పెరుగుతుంది. మానసిక సమతుల్యత నిలిచి ఉంటుంది. మరియు స్నేహితులారా, మనసు విచారంగా ఉండబోతుంది. అత్యంత ప్రత్యర్థులు కూడా క్రియాశీలంగా ఉంటారు. పనిలో ఆలస్యం సాధ్యమే కానీ ఒత్తిడి మరియు ఇబ్బంది ఉండవచ్చు. వాహనం ఉపయోగంలో జాగ్రత్త వహించండి. మధ్యాహ్నం నుండి ఆదాయంలో వృద్ధి ఉంటుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. పనిలో వేగం వస్తుంది. ధనంతో పాటు గౌరవం మరియు లక్ష్య సిద్ధి లభిస్తాయి. సాయంత్రం నుండి మళ్లీ కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఒత్తిడి మరియు దెబ్బలు తగలడం వంటి సమస్యలు రావచ్చు. అలాగే వ్యాపారానికి సంబంధించిన కొత్త పని చేసే ఆలోచన వస్తుంది మరియు ఉద్యోగం మారాలని అనిపించవచ్చు. ప్రేమలో భాగస్వామితో ఒత్తిడి ఉండవచ్చు. వైవాహిక జీవితంలో ఒత్తిడి కలుగుతుంది. విచక్షణతో పనిచేసే పరిస్థితులు ఏ పక్షాన ఉంటాయి. భావోద్వేగాల్లో కొట్టుకుపోయి ఏ నిర్ణయం తీసుకోకండి. సంతానానికి సంబంధించిన మంచి వార్త లభించడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఆగిపోయిన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. అవును, కొత్త బాధ్యతలు లభించడం వల్ల బిజీగా మారుతారు. నష్టం జరిగే ఆందోళన ఉంటుంది కాబట్టి అందుకే లెక్క పత్రాలు జాగ్రత్తగా చేయండి. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడకండి. సమస్య యొక్క సరైన కారణాన్ని అర్థం చేసుకుని మాత్రమే పరిష్కారం కనుగొనండి. అలాగే దిగుమతి ఎగుమతి వ్యాపారాల్లో లాభం జరగవచ్చు. ఆశల కొనుగోలు అమ్మకాల్లో ముడిపడి ఉన్న వారికి ప్రత్యేక లాభం లభిస్తుంది. ప్రచార పనులను సమయానికి పూర్తి చేయండి. వ్యాపారం కోసం ప్రయాణ ప్రణాళిక ఉంటే ప్రస్తుతానికి వాయిదా వేయడం చాలా మంచిది. భార్యాభర్తల ప్రయత్నాల వల్ల ఇంట్లో ప్రశాంతత మరియు మంచి వాతావరణం ఉంటాయి. యువతలు కలిసి బయటికి వెళ్లే అవకాశం లభించవచ్చు. దీనితో పాటు స్నేహితులారా, వాతావరణ ప్రభావం ఆరోగ్యంపై పడవచ్చు. మధుమేహం ఉన్నవారు తమపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మరి ఈ రోజు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే రాబోయే కాలంలో ఎక్కువ పశ్చాత్తాపడవలసి రావచ్చు. ఎందుకంటే అత్యంత విలువైనది మన శరీరమే. ఒకవేళ మీ సొంత శరీరంపై శ్రద్ధ వహించకపోతే రాబోయే భవిష్యత్తులో చాలా పశ్చాత్తాపం రావచ్చు. దీనితో పాటు కొందరు మహిళలు ఈ రోజున ఎక్కడికైనా తిరగడానికి వెళ్లే ప్లాన్ చేసుకుంటారు. కానీ అకస్మాత్తుగా వారి గుర్తుకు వస్తుంది చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయని. ఈ రోజు ప్లాన్ వదిలేసి తర్వాత చూద్దాంలే అని అనుకుంటారు. ఈ రోజున ఎక్కడికి తిరగడానికి వెళ్లకుండా ఉండండి. అకస్మాత్తుగా ప్రమాదం జరిగే సంభావన కనిపిస్తుంది. మళ్లీ మంచి సమయం ఏర్పడుతుంది. ఆ సమయంలో మీరు వెళ్ళాలి. కానీ మహిళలు ఒక విషయంపై శ్రద్ధ వహించండి. ఒకవేళ మీరు జంతువులు పెంచుతుంటే పెంపుడు కుక్కలు ఇంట్లో ఉంచుకున్న లేదా ఆవులకు పెంచుతున్నా మీ ఇంట్లో ఏ రకమైన జంతువు ఉన్నా సరే ఈ రోజు వాటి నుండి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అకస్మాత్తుగా శని తీవ్రమైన మీకు చాలా పెద్ద దెబ్బ తగలవచ్చు. ఎలాంటి గ్రహ సంచార సంకేతం ఉంది. స్నేహితులారా, ఈ రోజున మీకు అకస్మాత్తుగా మీ పేరు మీద చాలా ధనం రాబోతుంది. ఈ రోజున మీకు ఆ డబ్బు మీ చేతికి అందబోతుంది. మీ కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వీటి వల్ల మీ ఆర్థిక స్థితి బలంగా మారిపోతాయి. ఎందుకంటే ఈ సమయంలో చాలా పెద్ద పెద్ద దేవీ దేవతలు, గణేశుడు, లక్ష్మీమాత మీ కొత్త భాగ్యాన్ని రచించడంలో నిమగ్నమై ఉన్నారు. దీని వల్ల మీరు భవిష్యత్తులో చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఏ పనిలోనైనా ఈ సమయంలో మీరు శ్రమిస్తారో అందులో సమీప భవిష్యత్తులో చాలా ఎక్కువ లాభం లభించబోతుంది. చూడండి, ఎప్పుడైనా ఏది జరిగినా అంతా మన మంచి కోసమే జరుగుతుంది. అందుకే భగవంతుడు తయారు చేసిన మార్గంలో ఎల్లప్పుడూ నడవాలి. భగవంతుడు, గణేశుడు, విష్ణు భగవానుడు, లక్ష్మీమాత, హనుమంతుడు ఏది చేసినా అంతా మన మంచిగా చేస్తారు. స్నేహితులారా, కానీ ఒకవేళ మీరు మీ జీవితంలో ఇల్లు, కారు, డబ్బు, మాన మర్యాదలు ఏదైనా పెద్ద విజయం సాధించాలనుకుంటే దానికోసం మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీ సుఖవంతమైన పరిధి నుండి బయటికి రావాల్సి ఉంటుంది. అప్పుడే పెద్ద విజయాన్ని సాధిస్తారు. పరమశివుడి లింగానికి జలం మరియు పాలతో అభిషేకం చేయడం వల్ల మహాదేవుడి, గణేశుడు, మహావిష్ణువు, లక్ష్మీమాత విశేష కృప లభిస్తుంది. ఒకసారి దేవుడు ప్రసన్నమైతే మిగతా దేవుళ్ళందరూ మీపై ప్రసన్నులైనట్టే. దాని తర్వాత మీరు మీ జీవితాన్ని పూర్తిగా రాజులా జీవిస్తారు. ఏ వస్తువుకి ఏ లోటు ఉండదు. ఒకవేళ మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తే వాటిని గుర్తించడానికి ప్రయత్నించండి.
వినయం మరియు నిజాయితీతో ముందుకు సాగితే విజయం సుదీర్ఘకాలం మీతో ఉంటుంది. మరియు స్నేహితులారా, ఈ రోజున సమస్త విఘ్నాలు తొలగించే విఘ్నహర్త గణేశుడి అనుగ్రహం కోసం ఒక కొబ్బరికాయను తీసుకొని దానిపై కొద్దిగా సింధూరం అద్ది దిష్టి తగిలిన వ్యక్తి తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ తరువాత ఆ కొబ్బరికాయ విఘ్నేశ్వరుడి ఆలయం ముందు కానీ లేదా వీధి ముఖద్వారం వద్ద కానీ ఒక వేటుతో కొట్టాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి విఘ్నాలు, శత్రుదోషాలు మరియు తీవ్రమైన దిష్టి బాధలైన తక్షణమే పటాపంచలైపోతాయి. జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసం మరియు గృహంలో ఆవరించిన ప్రతికూల శక్తులు, నకారాత్మక ఆలోచనలు పూర్తిగా తొలగిపోవడానికి ఒక పాత్రలో స్వచ్ఛమైన పసుపు నీటిని తీసి అందులో కొన్ని పవిత్రమైన తులసి దళాలు వేయండి. ఆ తీర్థాన్ని శ్రీ మహావిష్ణు మంత్రాలు జపిస్తూ ఇల్లంతా చల్లండి. అలాగే వ్యాపార స్థలంలో ప్రోక్షించడం వల్ల సమస్త దోషాలు నివారణపై విష్ణు భగవానుడు మరియు లక్ష్మీదేవుల దివ్య కటాక్షం ఎల్లప్పుడూ లభిస్తుంది. స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.